హలో అండ్ వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ఈ మధ్య అప్పుడప్పుడు నేను అదర్ దాన్ క్రికెట్ మ్యాటర్స్ మీద కూడా వీడియోస్ చేస్తున్నాను కదా. అవి మీలో కొంతమంది నచ్చుతున్నాయి, కొంతమంది వద్దు అని కూడా అంటున్నారు. బట్ ఈ వీడియో నేను ఎందుకు చేయదలిచానంటే, మన ఛానల్ చూసేవాళ్ళు, మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది యంగ్స్టర్స్ ఉన్నారు. నేను చెప్పే 4 మాటలు మీకు ఏమైనా ఉపయోగపడతాయేమో, ఏమైనా మీకు పనికొస్తాయేమో అని చెప్పి వీడియో చేయదలిచాను. దిస్ ఈజ్ అబౌట్ దట్ ప్రణీత్ ఫన్ మంత్ ఏదో ఛానల్ ఉన్నట్టు కదా. నేను చూడలేకపోయాను. ఆ కంటెంట్ చూడడానికి కూడా నాకు ఐ కుడ్ నాట్, అంటే కనీసం చూసే ధైర్యం కూడా నాకు లేకపోయింది. కానీ నేను కూడా ఒక ఆడపిల్లల తండ్రి. సో ఐ కుడ్ నాట్ వాచ్ దట్ కంటెంట్ ఎట్ ఆల్. ఏదో అక్కడ చిన్న చిన్న రిఫరెన్సెస్ నేను వేరే వాళ్ళు దాని గురించి చేసిన వీడియోలో చూశాను. నేను చాలా జుగుప్సాకరం అన్న మాట తెలుగులో, దానికి చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు, ఈ సిక్ మైండ్స్ చాలామంది ఉన్నారు. నాకు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, సరే నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను, నేను కూడా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను. కానీ ఇది ఒక ఇర్రెస్పాన్సిబిలిటీ అయిపోయిందేమో నాకు అనిపిస్తుంది. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది పేరు పెట్టుకున్నారు కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ అని, అదని ఇదని, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు, అంటే చూస్తున్నారు కదా అని తెగ రెచ్చిపోతున్నారు, చాలా రెచ్చిపోతున్నారు. పిచ్చివాడి చేతిలో రాయి అంటారు, పిచ్చివాడి చేతిలో రాయి ఎవరికైనా తగలచ్చు. అలాగా చాలా దారుణమైన వ్యవహారాలుగా నాకు కనిపిస్తుంది. ఇది చాలా డేంజరస్గా మారుతుందేమో నాకు అనిపిస్తుంది. ఇలా సిక్ మైండ్స్ ఉన్నాయి. నాకు అన్నిటికంటే బాధ కలిగించే విషయం ఏంటంటే, ఇప్పుడు రోడ్డు మీద ఆవారాగా జులాయిగా తిరిగే వాళ్ళు ఉంటారు, చదువు సంధ్యలాగా తిరిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొన్ని నేరాలకు పాల్పడతారు, కొన్ని యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తారు. బేసిక్గా దానికి కారణం ఏంటంటే వాళ్ళకి చదువు లేకపోవడం, తెలియకపోవడం, విచక్షణ జ్ఞానం లేకపోవడం. కానీ ఈ ఈ సైబర్ క్రైమ్స్, లేకపోతే ఇలాంటి సోషల్ మీడియా అబ్యూస్ చేస్తున్న వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, వీళ్ళలో ఈ పర్టికులర్ పర్సన్ లాంటి వాళ్ళు చాలా మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళు కూడా ఇలా తెగబడడం అనేది చాలా చాలా దారుణమైన విషయం. చిన్న పిల్లల విషయంలో మనం చూసాం కదా. ఈవెన్ విరాట్ కోహ్లీ కూతురు మీద కూడా ఎవరో కామెంట్ చేశారు, వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. మన రాష్ట్రం అనుకుంటాం, మన తెలుగు రాష్ట్రాలు. మహేష్ బాబు విషయంలో అలాగే జరిగింది. ఇవన్నీ ఏంటిది? వాట్ ఇస్ హ్యాపెనింగ్? ఎక్కడికి వెళ్తున్నాం మనం? బాధాకరం ఏంటంటే, ఇలాంటి వాళ్ళు ఏదో 4-5 వీడియోలు చేస్తున్నారని కాదు, దాన్ని చూడడానికి చాలామంది వస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేయబట్టి వీళ్ళు చూస్తున్నారు. ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు? అనుకోకుండా ఒకరోజు నాకు చాలా ఇష్టమైన సినిమా, దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది. అంటే దాంట్లో ఒక స్వామీజీ లాంటి వాడిని, ఒక బాబాని అందరు ఫాలోవర్స్ ఉంటారు, చాలా వైలెంట్గా ఉంటారు. ఇంకా ఇంతమంది పిచ్చివాళ్ళు ఉన్నారు అనేది జగపతి బాబు అంటాడు. ఇంకా చాలామంది ఉన్నారు, ఇంతమంది ఉన్నారు పిచ్చివాళ్ళు, మన తెలియకుండా మన చుట్టూ తిరిగేస్తున్నారు. అలాగే మన సభ్య సమాజంలో చదువుకున్న వాళ్ళు ఇంతమంది ఇలాంటి వికృత ఆనందం పొంది, పైశాచిక ఆనందం పొందే పర్సన్స్ మన మధ్య తిరుగుతున్నారంటే భయం వేస్తుంది, నిజంగా భయం వేస్తుంది, చాలా భయం వేస్తుంది. సో దీనికి మనం ఏం చేయాలి? ఐఎమ్ వెరీ హ్యాపీ సాయి ధరమ్ చేసి దీన్ని రిపోర్ట్ చేయడం, దానివల్ల ఇది వెలుగు చూసింది కదా. అలాంటి పని చేయాలి. సాయి ధరమ్ తేజ్, అతనితో నేను ఒక 2-3 టీవీ షోస్ చేశాను. చాలా నైస్ పర్సన్, చాలా సెన్సిబుల్ పర్సన్. సో సాయి ధరమ్ తేజ్కి హ్యాట్స్ ఆఫ్ టు యూ సాయి ధరమ్, చాలా మంచి పని చేశావు. సో ఇలాంటిది మనం కూడా చేయాలి. మీరు కూడా రిపోర్ట్ చేయండి. మీరు కూడా ఇలాంటివి ఏదైనా, ఇలాంటి చెత్త, అంటే ఈ పిడోఫైల్స్ అనే కాదు, జనరల్గా ఇలాంటి అభ్యంతరకరమైన వచ్చిన వాళ్ళని మీరు కూడా రిపోర్ట్ చేయండి. బీ ఏ విజిలాంట్. మీరు కూడా విజిలాంట్గా మారండి, చేయండి. అది మనందరి రెస్పాన్సిబిలిటీ. చేయండి. అసలు ఈ బూతులు ఎందుకు వస్తున్నాయి? ఈ బూతులు ఇప్పుడు రాకేష్ మాస్టర్ అనేదో ఉంటుంది. నాకు అప్పుడు నేను సినిమాకి సంబంధించిన యూట్యూబ్స్ ఇవి చూస్తుంటాను. దాంట్లో రాకేష్ మాస్టర్ అని ఒకటి తగులుతాడు. 1-2 నిమిషాల కంటే ఎక్కువ చూడలేను వాడిని. వాడు అని కూడా అనకూడదు ఎవరిని, యాక్చువల్గా అతన్ని అనాలి. కానీ అలా అనిపిస్తుంది. అతన్ని ఏదో దాన్ని విపరీతంగా చూస్తారు. బూతులు మాట్లాడితే చూసేస్తున్నారు జనాలు. టీవీ సీరియల్స్లో, వాటిలో, సిరీస్లో, వెబ్ సిరీస్లో విపరీతంగా బూతులు వాడుతున్నారు. అవి తెగ చూసేస్తున్నారు. బూతులు ఎందుకు అంత మనం వాటిని చేయాలి? ఆ బూతులు, బాడీ షేమింగ్ గురించి కూడా ఒకసారి ఆలోచించండి. మీరు ఎవరినో పొట్టిగా ఉన్నావు, లావుగా ఉన్నావు, నల్లగా ఉన్నావు, ఇలా ఎందుకు మాట్లాడాలి? వాళ్ళని బాడీ షేమింగ్ ఎందుకు చేయాలి? మన ఫ్రెండ్స్ని కూడా మీరు అలా అనడం మానేయండి. బాడీ షేమింగ్ అనేది ఒకటే మీ బుర్రలోకి ఎక్కించుకోండి. అది
చేయకూడదు, ఎవరిని అనకూడదు. లావుగా ఉన్నావు, సన్నగా, పిల్లల్ని అస్సలు అనకూడదు. పిల్లల్ని ఏంట్రా ఇంత లావుగా ఉన్నావు, మన పక్కింటి కుర్రాడు ఎవడో వస్తాడు, లేకపోతే మన చుట్టాల అబ్బాయి ఎవడో వస్తాడు, ఏంట్రా ఏంటంటే నువ్వు అంత లావు అయిపోయావు. వాళ్ళు ఎంత బాధపడతారు పిల్లలు. వాళ్ళు కావాలని లావరు కదా. వాళ్ళకి ఏదైనా మీరు సలహా ఇవ్వదలిస్తే చెప్పండి, అంతేగాని విక్రించినట్టుగా లేకపోతే వాళ్ళ పేరు పెట్టి డుంబో అనేదో అలా పిలవడాలు, ఇవి మనం మానేయాలి. ఇవన్నీ మానేయాలి. ఇవి మనం ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఇలా ఎవరు కరెక్ట్గా ఉన్నారు, ఎవరు పర్ఫెక్ట్ గ్రీకు శిల్పంలో గ్రీకు వీరులు ఎవరున్నారు? ఎవరు ఉండరు. ఎవరికి ఏదో ఒక లోపం ఉంటుంది. జుట్టు ఉండదు కొంతమందికి, బట్టతలు ఉంటుంది కొంతమందికి, శరీరం లావుగా ఉంటుంది, నల్లగా ఉంటారు, పొట్టిగా ఉంటారు, పొడుగ్గా ఉంటారు, మరీ పొడుగ్గా ఉంటారు, మరీ పొడుగ్గా ఉన్నా కూడా ప్రాబ్లం. ఇలాంటి ఎన్నో సమస్యలు ఉంటాయి. ఎవరు కూడా కరెక్ట్గా ఉండరు. సో దాన్ని ఎందుకు మనం వేలెత్తి చూపాలి? అలా కులాల పరంగా వాళ్ళని తిట్టడం, మతాల పరంగా వాళ్ళని ఎద్దేవా చేయడం. ఎవరి మతం వాళ్ళది, ఎవరి మతాన్ని వాళ్ళు మనం గౌరవించాలి కదా. సరే, మన ఇంట్లో ఈవెన్ మై వైఫ్ విల్ నాట్ హ్యావ్ ది సేమ్ రిలీజియస్ బిలీఫ్స్ యాజ్ మీ. నా పిల్లలకి నా రిలీజియస్ బిలీఫ్స్ ఎవరికి గురి వాళ్ళకు ఉంటుంది. నాకు ఒక దేవుడిని వస్తాడు, నేను ఆ దేవుడిని పూజిస్తాను. ఇంకోళ్ళు మీ ఇంట్లో వాళ్ళు ఇంకోళ్ళని ఎవరినో ఇష్టపడతారు. అలాగే మనం వాళ్ళని అది గౌరవించాలి కదా మనం. అలాగే ఎదుటివాడు వాడి మతం వాడిది, వాడి ఇంట్లో. రిలీజన్ ఇస్ ఎ పర్సనల్ థింగ్. నా దృష్టిలో ఏంటంటే ఈ రిలీజియస్ పరంగా జరిగే ఊరేగింపులు ఇవన్నీ కూడా జరగకూడదు. గుళ్ళకి వెళ్ళండి, గుళ్ళో చేయండి, అంతేగాని ఆ గుళ్ళో కూడా స్పీకర్లు పెట్టి, గుళ్ళో కానీ మసీదులో కానీ స్పీకర్లు పెట్టడం నాకు ఇష్టం. ఆ సౌండ్ రాకూడదు. ఎవరి పూజలు వాళ్ళు చేసుకోండి, ఎవరి మతాలు వాళ్ళు ఆచరించుకోండి. పర్సనల్ రిలీజియన్ ఇస్ ప్యూర్లీ పర్సనల్గా చూసుకోండి, అంతేగాని ఒకళ్ళని ఎక్కిరించడం, ఎద్దేవా చేయడం, వాళ్ళ మతాలని, వాళ్ళ కులాలని. మీ కులాన్ని మీరు బ్రహ్మాండంగా అభిమానం పెంచుకోండి. మీ కులాభిమానం తప్పేమీ లేదు. మీ కులం వాళ్ళకి మీరు చాలా అభిమానం, కులం మీద అభిమానం తప్పలేదు. వేరే కులాల వాళ్ళని హీనంగా చూడడం, లేకపోతే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం చేయదు. దయచేసి ఇప్పుడు జబర్దస్త్ అని ఒక సీరియల్ ఉంది, ఒక సిరీస్ వస్తుంది కదా, జబర్దస్త్లో అంతా దీని మీద బతుకుతారు. ఏది డబుల్ మీనింగ్ డైలాగులు, తర్వాత ఈ నల్లగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, ఈయన మీద అంటే జోక్స్ ఆర్ మేడ్ ఇట్స్ అదర్స్ కాస్ట్ అంటారు. కానీ మనం అలాగా వేరే వాళ్ళకి కించపరచకుండా జోక్స్ పండించవచ్చు, కానీ దాని మీద బతుకుతారు, ఆ వెకిలి హాస్యం. సో ఇవన్నీ మన జీవితంలో ఒక భాగం ఎందుకు అయిపోతున్నాయి సోషల్ మీడియా. ఒకప్పుడు ఏంటంటే మనం పబ్లిక్గా చూసేవాళ్ళం. ఏది టీవీ చూడాలంటే ఇంట్లో ఒకటే టీవీ ఉండేది, ఆ టీవీ మనం అందరూ చేరి చూసేవారు. అప్పుడు ఏంటంటే అంతా ఫ్యామిలీ కంటెంటే వచ్చేది. ఇప్పుడు ఏమైపోయింది, ఫోన్లో చూస్తున్నాం. ఫోన్లో ఎలా చూస్తున్నాం మనం? ఫోన్లో కూడా ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తున్నాం, ఇయర్ పాడ్స్ అలాంటివి. అంటే మనం ప్రైవేట్ అయిపోయింది, పూర్తి ప్రైవేట్ వ్యవహారం అయిపోయేసరికి ఇలా రెచ్చిపోతున్నాం. మనం కూడా ఎంజాయ్ చేసేస్తున్నాం. ఏంటంటే అదొక పైశాచిక ఆనందం ఉంటుంది మనలో మనకి కూడా. ఏంటంటే అరే నేను సింగిల్గా చూస్తున్నాను కదా, నేను ఏమైనా చూస్తాను, దాంట్లో బూతులు మాట్లాడి నాకు చాలా హ్యాపీగా గెట్ ఏ హై. ఎందుకు ఇలాంటిది? ఎందుకు ఇదంతా మనం మానుకోవాలి కదా. అతను ఎవరో చేసిన అతని గురించి కాదు, జనరల్గా మనకి ఈ సోషల్ మీడియా కానీ, ఇన్స్టా రీల్స్ కానీ, యూట్యూబ్లో కానీ వస్తున్న కంటెంట్ విషయంలో ఎలాంటి ఫిల్టరేషన్ లేదు. కానీ మనమే ఫిల్టర్ చేసుకోవాలని చెప్తున్నాను. మనమే అసలు ఈ బాడీ షేమింగ్ లాంటివి, తర్వాత ఎదుటి వాళ్ళని కించపరచడం. మనం ఏమనుకుంటాం అంటే ఐఎమ్ ఓకే, యూఆర్ నాట్ ఓకే అనుకుంటాం. చాలా పెద్ద తప్పు. నేను చాలా గొప్పవాడిని, మీరంతా వేస్ట్ గాళ్ళు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అది మనని చాలా దెబ్బతీస్తుంది, మనకి చాలా నష్టం చేస్తుంది. మనం అనుకోవాల్సింది ఏంటంటే ఐఎమ్ ఓకే, యూఆర్ ఓకే అని అనుకోవాలి. యూఆర్ ఓకే అనుకోకపోతే, ఎందుకంటే అతను చాలా గొప్పవాడు, మన దగ్గర మనం గొప్పవాడు. అంతేగాని అలా కాకుండా ఐఎమ్ ఓకే, యూఆర్ నాట్ ఓకే అని అనుకుంటే అది మనకి చాలా సమస్యలు తీసుకొస్తుంది. అది కరెక్ట్ యాటిట్యూడ్ కాదు. సో మనం ఏమనుకున్నా అంటే నేను చాలా కరెక్ట్గా చేస్తున్నాను, మనం ఎప్పుడు కరెక్ట్ కాదు. మీరు కరెక్ట్ కాదు, నేను కరెక్ట్. అందరం తప్పులు చేస్తాం, అందరూ మానవ మాత్రులు. మనం ఎన్నో తప్పులు చేస్తాం, చాలా పెద్ద పెద్ద మిస్టేక్స్ చేస్తాం. కొన్ని తెలిసి చేస్తాం, కొన్ని తెలియక చేస్తాం. తెలిసి చేసిన వాళ్ళని దిద్దుకుందాం, తెలియక చేసిన వాటి గురించి కూడా మనం ఆలోచించాలి ఒకసారి. అంతేగాని ఏదో నేను నీతులు చెప్తున్నాను కాదు. ఆవేదన, చాలా ఆవేదన పరంగా ఉంది. అలాగే మీలో ఒక యంగ్ పేరెంట్స్ ఉంటారు, పిల్లల ఫోటోలు అవి షేర్ చేయకండి. ఇలాంటి మృగాలు ఉంటారు, మీరు షేర్ చేయకండి పిల్లల ఫోటో. నేను కూడా చాలా అరుదుగా అందుకే నేను ఎప్పుడు సాధారణ సోషల్ మీడియాలో పెట్టాను. చాలా అరుదుగా మా పిల్లల ఫోటోలు, అఫ్కోర్స్ దే ఆర్ గ్రోన్ అప్స్, ఈవెన్ మై గ్రాండ్ చిల్డ్రన్ పిక్స్ కూడా ఎక్కడ పెట్టాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి సిక్ మైండ్స్ తిరుగుతున్నారు. వాళ్ళ మైండ్స్ బుర్రలు సరిగ్గా లేవు. సో ఇలాంటి వాళ్ళందరి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలిస్తే మీరు రిపోర్ట్ చేయండి. మీరు కూడా కొంచెం ఈ విషయంలో
మనందరం కూడా ఈ ఈ జరుగుతున్న ఈ అనారోగ్యకరమైన ఈ ధోరణులన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి సోషల్ మీడియాని కానీ యూట్యూబ్ కంటెంట్ని కానీ క్లీన్గా ఉంచే ప్రయత్నం చేద్దాం. క్లీన్గా అంటే ఇలాంటి పెడధోరణులు ఇలాంటి చెత్త బూతులు, ఈ బూతులు కూడా అన్నీ ఏముంటాయి? బూతులు అన్నీ కూడా ఆడవాళ్ళ మీద ఉంటాయి, తల్లుల మీద, చెల్లెళ్ళ మీద. ఇవే బూతులు కదా మన మాటలు. ఎందుకు మాట్లాడాలి? మనకి ఆ తల్లులు లేరా? మనకి చెల్లెళ్ళు లేరా? అక్కలు లేరా? మనం ఎందుకు ఆడవాళ్ళకి సంబంధించిన బూతులు వాడాలి? ఆడవాళ్ళకి సంబంధం లేని మీకు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు మీరు అనుకోండి, ఈ ఆడవాళ్ళని కించపరచకుండా ఉండే బూతులు మాత్రమే. మనకు ఒకసారి దారిలో వెళ్తుంటే డ్రైవ్ చేస్తుంటే ఎవడేదో అంటాడు, మనకి ఏదో వస్తుంది, ఏదో వర్డ్ వస్తుంది, అవి వదిలేసి మనం ఆడవాళ్ళని కించపరచని కొన్ని తిట్లు ఉంటాయి, జంధ్యాల సినిమాలో ఉంటాయి చూడండి, అలాంటివి నేర్చుకొని అవి వాడడం మొదలు పెడతాం. మనం ఈ ఈ దీని నుంచి కాన్షియస్గా బాడీ షేమింగ్ నుంచి, తిట్ల గురించి, ఆడవాళ్ళని కించపరచడం గురించి, వీటన్నిటి నుంచి మనం బయటపడే ఒక ప్రయత్నం చేద్దాం.